సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈ రోజు నేను వచ్చేసిన కొంపల్లిలో ఉన్న వివి సిటీ ఇండస్ వాళ్ళ కన్స్ట్రక్షన్స్ ఇవి. సో ఇక్కడ ఏంది అని అంటే యాక్చువల్గా మనము ఈ రోజులలో ఉన్న కమ్యూనిటీస్లో అంటే గేటెడ్ కమ్యూనిటీస్లో ఒక ఇల్లు కొనుక్కోవాలి అని అంటే అన్నీ కూడా 2 కోట్లు 1.5 కోట్లు ఈ అసలు ఫిగర్ వినంగానే అసలు మనం స్టన్ అయిపోయి వద్దులే మనకెందుకు అనుకుంటున్నాం. ఇలాంటి రోజులలో కూడా మీకు నేను చెప్తున్నా, ఏదైతే బయట వినిపిస్తున్న రేట్ ఉందో 1.5 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 1.5 కన్నా కూడా అంటే దాంట్లో సగం కన్నా తక్కువ రేంజ్లోనే మీకు ఒక అద్భుతమైన అన్ని ఇమ్యూనిటీస్ ఉన్న ఒక ఫుల్లీ గేటెడ్ 11 ఎకర్స్ ల్యాండ్లో అద్భుతంగా కట్టిన ఒక అపార్ట్మెంట్ మీకు వస్తుంది అని అంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాలి, ఎందుకంటే నేనున్నది వివి సిటీలో. కలవబోతున్నా ఈ ఇండస్ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ CEO ప్రకాష్ యాదవ్ గారిని, ఆయన్నే మనల్ని ఇన్వైట్ చేసిండ్రు. ఆయనతో మాట్లాడదాము. మరి ఈ కమ్యూనిటీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు చెప్తా, చూస్తా ఉండే. సార్ నమస్తే. నమస్తే అండి. సో సార్, నిజంగా నాకు ఇవాళ కొంపల్లికి 2 years తర్వాత వచ్చిన నేను. 2 years తర్వాత కొంపల్లిని చూస్తే షాక్ అయినా నేను. నిజంగా చెప్పాలంటే నిజంగా షాక్ అయినా నేను. మీరు ఒకవేళ రాకపోతే ఈ మధ్య రావాలి, కంపల్సరీ వచ్చి చూడాలి. అండ్ నిజంగా అసలు ఇక్కడ ఇంత పెద్ద కమ్యూనిటీ చూసిన తర్వాత నాకు అరే ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయా, నార్త్ సైడ్ ఆఫ్ ది సిటీ ఈజ్ ఆల్సో డెవలపింగ్ అన్న ఫీలింగ్ చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నాకు. అసలు నిజంగా మీరు ఎట్లా బిగిన్ చేశారు సార్ దీన్ని ఈ కమ్యూనిటీ? యాక్చువల్గా ఈ గేటెడ్ కమ్యూనిటీస్ అనేవి అరౌండ్ 2005 నుంచి మొదలయ్యాయి. టిపికల్లీ వెస్టర్న్ సైడే మొదలయ్యాయి. ఎందుకంటే మనకు ఐటీ అక్కడ 98-99 ప్రాంతం నుంచి స్టార్ట్ అయింది. ఇది హైటెక్ సిటీ దగ్గర ఐకానిక్ టవర్స్ తోటి మొదలెట్టారు. సో ద వే అంటే అది ప్రోగ్రెస్ అవుతూ ఇయర్ ఆన్ ఇయర్ ఒక 50,000 ఎంప్లాయీస్ యాడ్ అవుతూ ఈ రోజుకి ఐ థింక్ 10 lakhs ప్లస్ ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ కి దగ్గరగా ఉండాలని అనుకుంటారు ఎవరికైనా. అంత ట్రావెల్ టైమ్ అది ఇదంతా కట్ షార్ట్ చేసుకుందాం అనుకుంటారు. అండ్ మేజర్లీ ఐటీలో కూడా మీరు చూసేది ఉంటే ఒక 60% తెలుగు ఉండొచ్చు, 40% వేరియస్ స్టేట్స్ నుంచి నాన్ తెలుగు ఉండొచ్చు. నాన్ తెలుగుకి అయితే ఇంటికి దగ్గరగా వర్క్ ప్లేస్ కి దగ్గరగా ఉండాలని అనుకుంటారు. దెన్ అలానే లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చాయండి 2000 నుంచి. మనం చూస్తే లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా వచ్చాయి. అంతకుముందు ఒక చిన్న బ్లాక్ లో ఒక 10 అపార్ట్మెంట్స్ ఉన్న బ్లాక్ లోనో లేకపోతే ఇండిపెండెంట్ హౌసెస్ లోనే ఉండేవాళ్ళు అనమాట. సో ఈ వర్క్ ఏదైతే ఇద్దరు వర్క్ చేయడం మొదలెట్టారు, ఐటీ వచ్చాక కపుల్స్ వర్కింగ్ అనేది కూడా కామన్ అయిపోయింది అనమాట. సో సపోర్ట్ సిస్టమ్ కానీ అంటే వాళ్ళకి ఆ సేఫ్టీ సెక్యూరిటీ ఆ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళంతా చూసిన వాళ్ళు అనమాట. వేరే ప్లేసెస్ లో ఎలా ఉన్నాయి ఇల్లు అంటే చాలా ఇప్పుడు US యూరోప్ అది ఇదంతా కూడా గేటెడ్ కమ్యూనిటీస్ అది చాలా పాపులర్ అక్కడ. అంతేందుకు బెంగళూరు కూడా రియల్ ఎస్టేట్ వైజ్ మనకంటే 15-20 ఏళ్ళు ముందర ఉంటుంది అనమాట. మనకు నేను చెప్పినట్టుగానే 2001-2 ఆ ప్రాంతాన స్టార్ట్ అయి ఉండొచ్చు చిన్న చిన్నగా, కానీ బెంగళూరులో మిడ్ 80s ఎర్లీ 90s నుంచే ఉండేదన్నమాట. సో మంచి ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీస్ లో ఉండాలనేది ఒక ఆలోచనతోటి. అండ్ ఎంప్లాయ్మెంట్ అంతా కూడా వెస్టర్న్ సైడే క్రియేట్ అవుతుంది కాబట్టి అటువైపే సిటీ పెరగడం మొదలైంది అనమాట. మేజర్ కన్స్ట్రక్షన్, కస్టమర్ ఎక్కడ ఉంటే అక్కడే కన్స్ట్రక్ట్ చేస్తారు. పోతే ఏమైందంటే ఈ ఆశ అంటే ఆ కోరిక డిజైర్ ఏదైతే ఉంటుందో ప్రతి వాళ్ళకు కూడా ఉంటుంది. వేరే సెక్టర్స్ లో వేరే సైడ్ ఆఫ్ ద సిటీస్ ఎవరైతే అటు వెళ్ళట్లేదు, అంటే వెస్టర్న్ సైడ్కి ఎందుకు వెళ్ళట్లేదు అంటే 2-3 కారణాలు. ఒకటి వాళ్ళ ఉద్యోగం ఇక్కడే ఉండొచ్చు, రైల్వేస్ లోనో ఆర్టీసీలోనో లేకపోతే ఇటువైపు ఉన్న కంపెనీస్ లో పనిచేస్తా ఉన్నారు. ఇటువైపు ఫార్మా కంపెనీస్ అన్ని కూడా ఉన్నాయి. లేకపోతే ట్రెడిషనల్ గా ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళు కొన్ని తరాల నుంచి ఒకటే ప్లేస్ లో ఉంటారు, లోకలైట్స్. ఇప్పుడు మనం ఇక్కడ కొంపల్లి పక్కన బొల్లారంలో లోకలైట్స్ అంతా కూడా ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఇవన్నీ కూడా. సికింద్రాబాద్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇటువైపు గానీ అటువైపు గానీ అన్ని వైపులు అంటే ఓల్డ్ సిటీ వైపు కావచ్చు లేకపోతే ఈ సుచిత్ర వరకు ఇదంతా కూడా మొత్తం లోకలైట్స్ ఉంటారు, ఎక్కువగా లోకలైట్స్ ఉంటారు. సో ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే సోషల్ సపోర్ట్ సిస్టమ్. అంటే చుట్టాలు ఫ్రెండ్స్ అది ఇదంతా ఒకటే ఏరియాలో పుట్టి పెరిగి వాళ్ళు అక్కడ నుంచి కొద్దిగా కష్టమైన రోజు ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెల్ చేస్తాం. సో వాళ్ళందరిలో కూడా ఒక మార్పు అంటే ఒక ఆలోచన ఒక కోరిక ఏమొచ్చిందంటే బలంగా, సరే మనం ఇక్కడే ఉందాం కానీ ఇక్కడ కూడా గేటెడ్ కమ్యూనిటీస్ వస్తే బాగుంటుంది కదా. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళందరూ రోజు ఆఫీస్కి పోయి వస్తుంటే అక్కడ కమ్యూనిటీస్ చూసి పైన ఉంటే బాగుండు అనుకుంటారు, కానీ ఉండలేరు. ఎందుకు అని అంటే ఒకటి
వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ బేస్ని, వాళ్ళకి అలవాటు పడ్డ, వాళ్ళకి హోల్డ్ ఉన్న ఏరియాస్ని వదిలిపెట్టి పోలేక. అండ్ రెండవది రేట్లు, విపరీతమైన కాస్ట్ అసలు నిజంగా. వెస్టర్న్ హైదరాబాద్ టిపికల్ గా కాస్ట్లీ ఉంటుంది బికాస్ అక్కడ ల్యాండ్ రేటు ఇక్కడికంటే 4-5 రేట్లు ఎక్కువగా ఉంటుంది. ఎస్. తర్వాత అక్కడ సప్లై ఎక్కువ, కాంపిటీషన్ ఎక్కువ, అన్నీ ఎక్కువే. సో ఇది ఇక్కడ మేము ఒక స్టార్ట్ చేసినప్పుడు 2019లో చేసాము, అంటే సుమారుగా 5 ఏళ్ళుగా వస్తుంది. సో అప్పుడు చేసినప్పుడు మటుకు దిస్ వాజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. ఈ గేటెడ్ కమ్యూనిటీ 1040 అపార్ట్మెంట్స్ తోటి ఇంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీ 11 acres లో విత్ ఆల్ ఫెసిలిటీస్ అండ్ అమ్యూనిటీస్. ఇదే ఫస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అండ్ ఫస్ట్ హ్యాండ్ ఓవర్ చేసిన కమ్యూనిటీ కూడా ఇదే. ఇప్పుడు మీరు చూస్తుంటారు, మీరు ఇప్పుడు అన్నారు కదా 2 years లో చాలా చేంజ్ అయింది. అయితే మీకు సుచిత్ర నుంచి కొంపల్లి దాకా విపరీతమైన ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు హైదరాబాద్లో వెస్టర్న్ సైడ్ కాకుండా ఏదైనా మోడర్న్ అవుట్లుక్ తోటి ఏదైనా ఉంటుందంటే ఈ సెక్టరే అయిపోయింది అనమాట. విపరీతమైన, అంటే మీకు దొరకని బ్రాండ్ లేదు. ఆ షాపింగ్ బేసిక్ గా దీని అట్రాక్షన్ ఏంటంటే వైడ్ రోడ్, మోర్ దెన్ 200 feet ఉంటుంది ఈ రోడ్. నేను ఒక ఫ్లైఓవర్ కూడా వస్తుంది. సో మీకు కావాల్సిన షాపింగ్ అయితేనేంటి, ఈటరీస్ లైక్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్. మెక్డొనాల్డ్స్ ఉంది, పారడైజ్ ఉంది, నేమ్ ఎనీ బ్రాండ్ ఇట్ ఈస్ దేర్. థియేటర్స్ ఉన్నాయి. థియేటర్స్ అంటే ఇప్పుడు ఒక సినీ ప్లానెట్ ఉంది, కానీ 20-25 స్క్రీన్స్ విత్ ఇన్ 1 year వస్తా ఉన్నాయి. సో అలా ఉందన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇది స్కూల్ హబ్ అంటారు దీన్ని. ముందర నుంచే, ఇప్పుడు కాదు కొత్తగా తయారైంది, ముందర నుంచి కూడా కొద్దిగా ఊరికి దూరంగా ఉండేది. అంత స్కూల్స్ కి కూడా చాలా ప్లేస్ ఉండాలి. సో అప్పుడు ప్లేస్ అవైలబిలిటీ, ల్యాండ్ కాస్ట్ తోటి బాగానే ఉండేది. పీపుల్ యూస్ టు సికింద్రాబాద్ నుంచో లేకపోతే దూరం నుంచో పిల్లల్ని 10-15 kilometers నుంచి ఇక్కడికి పంపించేవాడు. ఇక్కడ అన్ని రేంజ్ ఆఫ్ స్కూల్స్, అంటే ఒక 50,000 per annum ఫీ నుంచి ఆర్ 30,000 per annum ఫీ నుంచి couple of lakhs వరకు కూడా ఉన్న స్కూల్స్ ఉన్నాయి. ఒక 25 schools దాకా ఉంటాయి ఇక్కడ. అండ్ అట్లనే ఇది కాలేజ్ ఆఫ్ ముందర నుంచి. అంటే ఇక్కడ చాలా మంది పక్కన నేబరింగ్ జిల్లాలు, మనం కరెక్ట్ గా నిజామాబాద్ హైవే అండ్ కరీంనగర్ హైవే మధ్యలో ఉన్నాం. అండ్ మనము ఔటర్ రింగ్ రోడ్ నుంచి 7 kilometers దూరంలో ఉన్నాం. చాలా మంది పిల్లల్ని చదివించుకోవడానికి కూడా ఇంజనీరింగ్ కాలేజ్లో దాంట్లో కూడా ఇక్కడ ఈ పక్క నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ నుంచి చాలా మంది ఐదర్ మైగ్రేట్ అయి ఉంటారు, లేకపోతే అద్దెకు తీసుకుని చెప్తా ఉంటారు. సో ఈ ఏరియా అనేది ఈ మధ్య చాలా పాపులర్ అయిపోయింది అనమాట. అంటే ఇక్కడ కిరాయిలు కూడా బాగా పెరిగినాయి. ఇక్కడ మామూలుగా అయితే అటువైపే కిరాయిలు పెరిగినాయి అనే ఒక భ్రమలో ఉంటారు చాలా మంది. సో కొంతమంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనుక్కున్న వాళ్ళు కూడా కొనుక్కునే రేట్లు, అంటే మనం కొనుక్కోగలిగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బాగా కొనుక్కోగలిగే రేట్లో ఉంటూ, ఒకవేళ కాదు మేము ఇక్కడ కాదు, మాకు ఇంకో ఇండివిజువల్ హౌస్ ఉంది, లేకపోతే నేను ఆఫీస్ దగ్గరే ఉండాలనుకుంటున్నా, ఏదో ఇలాంటి రీజన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా చాలా అద్భుతమైన వెంచర్ అని చెప్పాలి. ఇదంతా కూడా నిజంగా చాలా మంచి ఆపర్చునిటీ. అండ్ సార్ ఇంకొకటి ఏంది అని అంటే నాకు బాగా నచ్చింది దీంట్లో, అందరికి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఏంది అని అంటే, ఇప్పుడు వరకు చాలా మంది అపార్ట్మెంట్స్ అనగానే 1200, 1500 SFT దానిపైనే ఇంకా 2000, 3000 అట్లా వెళ్తూనే ఉంది అది ముందుకి. కానీ చాలా మందికి కొన్ని మంచి మిన్నీ ఫ్యామిలీస్కి ఒక తల్లి తండ్రి 2 పిల్లలు, లేకపోతే తల్లి తండ్రి అండ్ వాళ్ళ పేరెంట్స్, అంటే లైక్ పెద్దవాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ రీసెంట్గా పెళ్ళైన వాళ్ళు, లేకపోతే ఓన్లీ కపుల్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉండడానికి మాకు ఇంత పెద్ద ఇల్లు అవసరం లేదండి, చిన్న చాలు, అయినంత వరకు చిన్న ఉండాలి, మాకు సామాన్లు కూడా పెద్దగా లేవు అనుకునే వాళ్ళకి కరెక్ట్గా, అంటే కంఫర్టబుల్గా, మళ్ళీ ఏదో ఇరికిరుగుగా కాకుండా కంఫర్టబుల్గా ఉండే అపార్ట్మెంట్స్ కావాలని ఎంతో మంది చూస్తుంటారు. అది కూడా వాళ్ళ బడ్జెట్లో. అది ఇక్కడ ఉంది అని తెలుసుకొని వచ్చిన నేను ఇవాళ. ఇప్పుడు లైఫ్ స్టైల్స్ కానీ ట్రాన్స్ఫార్మ్ కావాలంటే అది పబ్లిక్ తోటే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు అంటున్నారు, అది 1200 square feet అనేది 2 BHK మినిమం సైజ్. ఆ మధ్య అంటే ఇప్పుడు కరెంట్గా అంటే ఒక 2-3 years బ్యాక్ వరకు అది ఉండింది. నేను రియల్ ఎస్టేట్లోకి అరౌండ్ 2007 వచ్చాను. నేను ఆ టైంలో యావరేజ్ సైజ్ ఆఫ్ 2 BHK 1400 to 1500 square feet ఉండేది. సింపుల్ రీజన్ ఏంటంటే అప్పుడు ఓన్లీ 2500-3000 rupees per square feet కాస్ట్ ఉండేది. 3000 into 1500 వేసుకున్న 45 lakhs అపార్ట్మెంట్ వచ్చేది. అదే మళ్ళీ మీకు ఒక 5-6 ఏళ్ళు అయ్యేసరికి కాస్ట్లు పెరిగి ఎప్పుడైతే 6,000 రూపాయలు టచ్ అయిందో పర్ స్క్వేర్ ఫీట్, దాన్ని 1200 కుదించారు. అంటే అది స్మార్ట్ డిజైనింగ్ వగేరా. అంటే మీకు ఆ 1500 నుంచి 1200 మీకు తెలియదు అది, అంటే మారినట్టు. మీరు ఆ 300 square feet తగ్గకపోతే మీరు సేమ్ 6,000 into 1500 అంటే అది 90 lakhs అన్ని అవి ఇవన్నీ కలిపి 1 crore అవుతుంది. సో బడ్జెట్ ని కంట్రోల్లో పెట్టాలంటే సైజ్ ని కొద్దిగా మనం చిన్నగా చేయాల్సి ఉంటుంది. చిన్న చేయాలి, కానీ తెలవద్దు అది లోపల చూస్తే, అట్లా కంఫర్ట్ ఇంటెలిజెంట్ గా డిజైన్ చేయాలి.
అయితే ఇంకో విషయం ఏం జరిగిందంటే 2020 నుంచి కరోనా మ్మ్. వచ్చాక ఫర్ సమ్ రీజన్ ల్యాండ్ రేట్స్ అస్ట్రానామికల్గా పెరిగిపోయాయి. ఓకే. సో అఫోర్డబిలిటీ దాటిపోయింది. ఒకటి ఏంటంటే ల్యాండ్ రేట్స్ 5 టైమ్స్ 6 టైమ్స్ కొన్ని చోట్ల 10 టైమ్స్ కూడా పెరిగాయి. దెన్ ఆల్ మెటీరియల్స్ అన్ని కూడా కాస్ట్లీయర్ అయిపోయాయి. గ్లోబలీ సప్లై చైన్స్ అన్ని డిస్రప్ట్ అయిపోయాయి. లైక్ ప్రతిదీ మనకు చాలా మటుకు చైనా నుంచి వస్తాయన్నమాట. అవి అన్నీ చాలా డిస్రప్ట్ అయిపోయాయి Yeah. అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ శానిటరీ వేర్ అయితేనే ఉంది, సిపి ఫిట్టింగ్స్, సమ్ కైండ్ ఆఫ్ స్టీల్, ఇవన్నీ అక్కడ నుంచి వస్తాయి. దెన్ లేబర్ కాస్ట్ కూడా బాగా పెరిగిపోయాయి. Yeah. ఇవన్నీ కూడా పెరిగేసరికి ఆబ్వియస్గా యావరేజ్గా హైదరాబాద్లో అంతకు ముందు ఒక 5,500 to 6,000 యావరేజ్ ప్రైస్ నేను అనేది మొత్తం సిటీలో ఉండేది. అది 859కి వెళ్ళిపోయింది. ఒక 3,000 రూపాయలు యాపిల్ టు యాపిల్ ప్రతి చోట పెరిగిందండి. సో ఆబ్వియస్గా కస్టమర్కి తన ఇన్కమ్ ఆ రేట్లో అయితే పెరగలేదు. సో ఆబ్వియస్గా మనం ఏంటంటే స్మార్ట్ డిజైనింగ్ చేయాలి. సైజెస్ అంతే పెద్దగా వస్తే 30% 40% కాస్ట్లీయర్ అవుతుంది. అది బియాండ్ ఇస్ పాకెట్ అయిపోతుంది. సో మనం 2019లో స్టార్ట్ చేసినప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి అఫోర్డబుల్ ఉండాలి ఇది. అంటే ద వెరీ కాన్సెప్ట్ ఆఫ్ వీబీ సిటీ అఫోర్డబుల్ హౌసింగ్ ఇది. ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద ఫస్ట్ టైం హోమ్ బయర్కి ఇది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉండాలండి. మేము అప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 30 lakhs పర్ అపార్ట్మెంట్ ఉండేది. వెస్ట్ ఫేసింగ్ 30, ఈస్ట్ ఫేసింగ్ 32 ఉండేది. ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ బేస్ ప్రైస్ 52 అండ్ ఈస్ట్ ఫేసింగ్ అరౌండ్ 56 lakhs అవుతుంది. సో ఈ విధంగా బికాస్ మధ్యలో కన్స్ట్రక్షన్ అన్ని కాస్ట్ అన్ని పెరిగాయి, ఇదంతా జరిగిందనమాట. సో ఇలాంటి ప్రాజెక్ట్ ఇప్పుడు ఫ్రెష్ గా ల్యాండ్ తీసుకొని అయితే మనం చేయలేము. అది ఇంపాసిబుల్. వి కాంట్ డూ దిస్. సో ఏమైందంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. మేము అనుకున్నది ఈ ప్రాజెక్ట్ అంటే ఫస్ట్ టైం హోమ్ బయర్కి అఫోర్డబుల్గా ఉండాలి, ఇటు చుట్టుపక్కల ఉండే చిరుద్యోగులకు లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు మా కస్టమర్స్ అవుతారేమో డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చేవాళ్ళని అనుకున్నాం అనమాట. ఫస్ట్ 200-300 అపార్ట్మెంట్స్లో ఒక టిపికల్లీ ఒక ప్రైవేట్ సెక్టర్లో అంటే ఐటీలో కానీ ఫార్మాలో కానీ లేకపోతే గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసేవాళ్ళు తక్కువగా ఉండేవాళ్ళు, ఒక 20% ఎట్లా ఉండేవాళ్ళు. కానీ క్రమేపీ కరోనా వచ్చాక ఏం చూస్తున్నామంటే మోర్ దెన్ 50% ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక 15-20% ఫార్మా ఉంటుందన్నమాట ఇటు చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు. సో ఏమైందంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ కారణం ఒకటేమో రేట్స్ పెరిగాయి, బయట అఫోర్డబిలిటీ తగ్గిపోయింది. అండ్ ఇక్కడ వాళ్ళు చూసేది ఏంటంటే మనకు ఒక 52 లక్షలు 55 లక్షల్లో ఇక్కడ వస్తూ ఉంది, అన్నీ ఉన్నాయి ఇక్కడ. అంటే ఇట్స్ ఏ ప్రాపర్ గేటెడ్ కమ్యూనిటీ. నేను ఇంతకుముందు చెప్పినట్టు మేము ఒక వి హావ్ ఆల్రెడీ డన్ మల్టీ స్టోరీ ప్రాజెక్ట్స్ 2009 ఆ ప్రాంతం నుంచి చేస్తాం. పెబుల్ సిటీ అవర్ లార్జెస్ట్ ప్రాజెక్ట్ 3,000 అపార్ట్మెంట్స్, అది ఫైనలీ క్లోజ్కి వచ్చేస్తుంది ఇప్పుడు. అది 20 స్టోరీడ్ బిల్డింగ్. వన్ సిటీ అని కుకట్పల్లిలో ఉంది, అది 32 స్టోరీడ్ బిల్డింగ్. ఓకే, చాలా ప్రీమియం లొకేషన్. అది వివా సిటీ అని కొండాపూర్, అది 23 స్టోరీడ్ బిల్డింగ్. ఇలా పెద్ద బిల్డింగ్స్ లో వీటిలో ఏ స్పెసిఫికేషన్స్ ఇస్తామో, స్పెసిఫికేషన్స్ అంటే క్వాలిటీ ఆఫ్ టైల్, బ్రాండ్, ర్యాక్, ఎక్కడైనా ర్యాకే ఉంటుంది. తర్వాత మేజర్గా ఇప్పుడు మేము యూజ్ చేసేది అమెరికన్ స్టాండర్డ్ కమోడ్స్ అనమాట, శానిటరీ. ఇక్కడ కూడా అదే వాడతాం. సైజు తగ్గింది తప్పితే క్వాలిటీ తగ్గలేదు. సేమ్ అదే. అంటే ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్, మీకు సేమ్ క్వాలిటీ షర్ట్ లార్జ్ సైజ్ వస్తుంది, మీడియం వస్తుంది, స్మాల్ సైజ్ వస్తుంది, బట్ మీకు సైజ్ తేడా ఉంటుంది కానీ మేక్ సేమ్ అవే అనమాట. అండ్ మాకు ఇది కూడా ఉంది, అంటే ఈ కన్స్ట్రక్షన్ కూడా మనము టిపికల్లీ మేము అవుట్ సోర్స్ చేస్తాం. బెస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ పెబుల్ సిటీ వచ్చి ఎల్ఎన్టీ తోటి చేయించాం, ఎల్ఎన్టీకి ఇచ్చాం కాంట్రాక్ట్ అనమాట. సో దట్స్ సచ్ నంబర్ 1 కంపెనీ ఇన్ ద కంట్రీ. అండ్ వన్ సిటీ వచ్చేసరికి మేము టాటా ప్రాజెక్ట్స్ తోటి చేసాం. అండ్ బోత్ వివా సిటీ అండ్ వీబీ సిటీ రెండు ప్రాజెక్ట్స్ కూడా జేఎంసీ అంటే కంట్రీలో వన్ ఆఫ్ ద టాప్ కన్స్ట్రక్షన్ కంపెనీ అనమాట. అది కూడా టాప్ 5-6లో ఉంటుంది. సో వాళ్ళు చేశారు. సో ఎక్కడ మేము కాంప్రమైజ్ కాము. ఈ 4 ప్రాజెక్ట్స్ కూడా సైజెస్ డిఫరెంట్ ఉండొచ్చు. ఇది ఓన్లీ 5 floors ఉండొచ్చు. దీని రేట్ 50 to 55 lakhs మధ్యలో ఉండొచ్చు. మా వేరే ప్రాజెక్ట్స్ 2 crores 2.5 crores ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. కానీ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా అక్కడ ఇక్కడ కూడా షేర్ వాల్ కన్స్ట్రక్షన్. సో మీకు క్వాలిటీలో కూడా ఇక్కడ తేడా ఉండదు అనమాట. బట్ నిజంగా ఈ వీబీ సిటీ, కొంపల్లిలో ఉన్న వీబీ సిటీకి వచ్చిన తర్వాత నాకు ఏమనిపించింది అని అంటే 2 విషయాలు బాగా నచ్చినాయి సార్. ఒకటి ఏంటి అని అంటే ఈ చుట్టూ కొబ్బరి చెట్లు అనేది అసలు చాలా తక్కువ. మనం మామూలుగా ఊర్లలో పొలాల చుట్టూ కూడా చాలా తక్కువగా చూస్తుంటాము. తెలంగాణలో, ఆంధ్రాలో బాగా కనబడతాయి కానీ, బట్ ఇక్కడ ఎన్ని ఉంటాయి సరే మొత్తం కనిపిస్తున్నాయి అన్ని.
ఇక్కడ 150 150 ఉన్నాయి. మీరు So, లెక్క పెట్టచ్చు. ఈ 11 acres కి చుట్టూ ఒక 150 చెట్లు ఉన్నాయి అనమాట, కొబ్బరి చెట్లు. వీళ్ళకే తెంపిస్తారు కావచ్చు. సో నిజంగా కొబ్బరి చెట్లు ఫుల్గా కొబ్బరి చెట్లు ఉండడం వల్ల ఒక మంచి చల్లటి గాలి, అండ్ అంతేకాకుండా లోపల ఉన్న ప్రతి చెట్టు కూడా ఏదో తొందరగా పెరగడానికి ఇప్పుడు కొన్ని చెట్లు తీసుకొచ్చి ఇంప్లాంట్ చేస్తున్నారు, అట్లాంటివి కాకుండా మంచి అన్ని రకాల పండ్ల చెట్లు, పూల చెట్లు ఇలాంటివి పెట్టడం జరిగింది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళు ఎక్కువసేపు ఎలాంటి శ్వాసం తీసుకుంటున్నారు, అండ్ పొల్యూషన్ ఎట్లుంది, ఇవన్నీ కూడా పొల్యూషన్ని కంట్రోల్ చేయగలిగే శక్తి ఉన్న చెట్లు. అండ్ ఇంకొకటి ఏంటంటే వెస్ట్ సైడ్ చాలా అపార్ట్మెంట్స్లో మనం చూసే ఒక క్వాలిటీ ఏదైతే ఉంటుందో, ప్రతి అపార్ట్మెంట్కి మధ్యలో మంచి స్పేస్ వదిలేస్తారు, అంటే వెంటిలేషన్ కోసం అని చెప్పేసి ప్రతి అపార్ట్మెంట్కి మధ్యలో మంచి జాగ వదిలేస్తారు. అయితే చాలా వాటికి మనకి ముఖ్యంగా ఇటువైపు ఇల్లు అన్నీ కూడా దగ్గరకు ఉన్నప్పటికీ, అంటే ఇండివిజువల్ హౌసెస్ కొనుక్కొని ఉన్న వాళ్ళందరూ కూడా దగ్గరకు అంటుకొని ఉంటారు ఇక్కడ లోకలైట్స్ ఉన్నది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంది అని అంటే ప్రతి అపార్ట్మెంట్కి ప్రతి ఫ్లాట్కి మధ్యలో చాలా స్పేస్ వదిలిపెట్టిండ్రు. బ్లాక్స్ కి మధ్యలో, ఈచ్ బ్లాక్ మధ్యలో 30 feet block కి ఉంటుంది. మధ్యలో. ఈచ్ అపార్ట్మెంట్ మధ్యలో అరౌండ్ 6 to 8 feet ఉంటుంది. ఓకే ఓకే. సో ఇంత స్పేస్ వదిలినందుకు ఏంది అని అంటే ప్రతి అపార్ట్మెంట్కి అది ఏ ఫేసింగ్ అయినా కూడా ఈక్వల్గా లోపలికి లైట్ రావడం సింపుల్ అండి. జరుగుతుంది. అంటే 11 acres లో టిపికల్ గా వెస్టర్న్ సైడ్ అయ్యేది ఉంటే Yeah. 11 acres లో సుమారుగా ఒక 3000 అపార్ట్మెంట్స్ కడతారు. అవును, ఇక్కడ అవును. మనం 11 acres లో ఓన్లీ 1000 అపార్ట్మెంట్స్ Hmm. కట్టాం. ఓకే. అండ్ అందుకని మీరు వచ్చేటప్పుడు చూసారు చాలా లాట్ ఆఫ్ సెంట్రల్ గ్రీన్ పార్క్ ఏదైతే అవును. ఉందో చాలా బ్రహ్మాండంగా ఉంది. Hmm. అయితే మీకు ఇంకోటి చెప్పాలి విషయం ఏంటంటే, ఇప్పుడు నేను అన్నాను కరోనా తర్వాత ఈ మైండ్ షిఫ్ట్ అయింది. Yes, yes. మోర్ ఐటీ పీపుల్ అండ్ Hmm. మోర్ టిపికలీ వేరే కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నవాళ్ళు, సెల్ఫ్ ఎంప్లాయిడే కాకుండా Yes. ప్రైవేట్ సెక్టర్లో ఈరోజు ఐటీ అండ్ ఫార్మా ఇవి చాలా ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళు ఎక్కువ ఎందుకు కొనుక్కుంటున్నారంటే అది వాళ్ళే ఎవాల్యుయేట్ చేస్తారు, మేమేం పుష్ చేయం. ఇది Hmm, hmm. వాళ్ళే ఎన్నో, అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ని బేరేజ్ వేసుకొని, అంటే మన బడ్జెట్లో ఎక్కడ వస్తుంది అండ్ ఎక్కడ మంచి కమ్యూనిటీ ఉంది, అండ్ ఈరోజు హైబ్రిడ్ మోడల్ ఉంది, ఎక్కడ మనకి హెల్ప్ అవుతుంది. Hmm. అంటే రోజంతా ఇంట్లోనే హైబ్రిడ్ మోడల్లో ఇంట్లోనే కూర్చొని వర్క్ చేశాక మీరు హాఫ్ అన్ అవర్కో 1 hourకో బయటకు వస్తే ఇలా కూర్చునేటట్టు ఉండాలి. అవును. సో పీపుల్ కెన్ సిట్ హియర్ అండ్ టాక్. Hmm. అండ్ ఎక్కడైతే సపోర్ట్ సిస్టమ్ ఉంటుందో, లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అది ఇది. ఐటీలో టిపికల్గా ఏమవుతుందంటే కొంతమంది 5-10 మంది వస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా రావడం మొదలెడతారు. అయితే ఇప్పుడు ఏమైందంటే సోషలైజ్ అవ్వడానికి ఎందులో జాబ్ చేసే వాళ్ళు, ఏం చదువుకున్న వాళ్ళు, ఏం పని చేస్తున్న వాళ్ళు ఉన్నారు అని చాలా మంది చూసుకుంటారు, అవును, చూసుకొని వచ్చి కొనుక్కుంటారు. సో ఇక్కడ ఐటీ వాళ్ళు ఉన్నారు, ఫార్మా వాళ్ళు ఉన్నారు, అండ్ వాళ్ళ సొంతగా బిజినెస్లు, చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. సో ప్రతి ఒక్క మెంటాలిటీ ఉన్న పీపుల్తోని మీరు కలవగలుగుతారు, మాట్లాడగలుగుతారు. సో ఆ విధంగా ఆలోచిస్తే ఎవరైనా కొనుక్కోవచ్చు నిజంగా చెప్పాలంటే ఇక్కడ. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నేను పర్టికులర్గా Hmm. ఏం చేస్తానంటే ఐ కీప్ మీటింగ్, అంటే కొన్న కస్టమర్ని కలుస్తాను. మా Hmm. సేల్స్ టీమ్ అంతా కొనేవాళ్ళని, అవును. అంటే వాకిన్ కస్టమర్ ఉంటారు, Yeah. కలుస్తారు. నేను ఆఫ్టర్ పర్చేజ్ అయ్యాక 1 నెలకో 2 నెలలకు వాళ్ళని కలిసి ఎందుకు మీరు కొన్నారు అనేది అడుగుతాను అనమాట. Okay. అంటే వాట్ మేడ్ యూ బై, అంటే వాట్ Okay. మేడ్ యూ ఎవాల్యుయేట్ దిస్ ఏం ప్రాపర్టీ. ఇంట్రెస్టింగ్ ఆన్సర్లు ఏమైనా వచ్చినాయా? అదే అంటున్నా, ఇన్ని ప్రాపర్టీస్ ఉండగా ఇది ఎందుకు అంటే, Hmm. మీరు ఎవరో చందానగర్ నుంచి వచ్చుకున్నారు, మియాపూర్ నుంచి వచ్చుకున్నారు, ఓకే. అత్తాపూర్ నుంచి వచ్చుకున్నారు, Hmm. అంటే వాళ్ళు ఐటీలో పనిచేస్తారు, వాళ్ళకి ఆఫీస్కి వాళ్ళు అటు నుంచి అవే దగ్గర దగ్గరగా, అవుతుంది. అవి దగ్గరగా ఉంటాయి. కానీ ఇక్కడ దాకా అంటే సింపుల్ ఆన్సర్ ఇచ్చారు సార్. అంటే మియాపూర్లో ఉండే అతను, Hmm. నేను మియాపూర్లో కొనాలంటే నాకు 2 BHK నాకు 1.2-1.4 crore అవుతుంది, అవును. 1.2 crores మినిమం అవుతుంది, నా బడ్జెట్లో లేదు. Hmm. తర్వాత అక్కడ ఉన్నా కానీ క్రామ్డ్ ఉంటాయి అవి. Hmm. ఓకే. అంటే డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, అవును. ఇక్కడ లెస్ డెన్సిటీ ఉంది. Hmm. తర్వాత నాకు అఫోర్డబుల్ ఉంది, Hmm. అంటే 50 లక్షల్లో వచ్చేస్తుంది డబుల్ బెడ్రూమ్. నా సాలరీకి, నా బ్యాంక్ ఎవాల్యుయేషన్కి, Hmm. నా లోన్ ఎలిజిబిలిటీకి నాకు Hmm. వచ్చేస్తా ఉంది. సో నేను కొద్దిగా ఎక్కువ ట్రావెల్ చేయాల్సి వస్తుందేమో, ఒక రోజు ORR ఉంది పక్కకి. పక్కనే ఓఆర్ఆర్ ఉంది. Hmm. ఈ ఫ్రీ అమ్యూనిటీస్ నాకు నచ్చాయి. మీరు అన్నట్టుగా ఇప్పుడు వెంటిలేషన్ బ్రహ్మాండంగా ఉంది, డిజైన్ ఆఫ్ ద హౌస్, ఫ్లాట్ 848 square feet ఉన్నా కానీ Hmm. లోపల డిజైన్ చాలా బాగా ఉంది. అంటే మేము ఎవరు వాళ్ళకి టీచ్ చేయలేదు, లేకపోతే పుష్ చేయలేదు, ఓవర్ ద టాప్ వెళ్ళి కమ్యూనికేట్ చేయలేదు, వాళ్ళే గ్రహించుకొని ఈరోజు వాళ్ళు మీడియాలో చేయాల్సిన బెస్ట్ పని చేసిండ్రు. Hmm. తర్వాత ఏమీ వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేకుండా చూసిన వాళ్ళు చూసినట్టు పబ్లిసిటీ చేయడం మొదలు పెట్టిండ్రు. వాళ్ళు ఎందుకు కొనుక్కున్నారో తెలుసుకుంటే నేను వేరే వాళ్ళకి చెప్పొచ్చు ఇట్లా. కానీ నిజంగా ఎమ్యూనిటీస్ అని మాట్లాడుకుంటే ఏమేమి ఉన్నాయి సార్ దీంట్లో? అండ్ ఇంకొకటి వెనకాల ఉన్నది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, పిల్లలకి ఆడుకోవడానికి ఇట్లాంటి అవును. ప్లేసెస్. ఇలాంటి
కిడ్స్ ప్లే ఏరియాస్ చాలా 3-4 ఉన్నాయి ఇక్కడ. ఓకే. సో చాలా ఉన్నాయి ఓపెన్ ఏరియాస్, మీరు చూస్తుండొచ్చు. సాయంత్రం అయితే చాలా హడావిడి ఉంటుంది ఇక్కడ. అండ్ మీరు అమ్యూనిటీస్ విషయానికి వస్తే మనం వెళ్దాం ఇప్పుడు. ఓకే. అంటే ఇక్కడ ఒక హ్యూజ్ బ్యాంక్వెట్ హాల్ ఉందండి. ఓకే. ఒక 300 మంది మినిమం అట్ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ టైం ఉండొచ్చు. ఓకే. ఈ చిన్న చిన్న ఫంక్షన్లే కాకుండా అప్పుడప్పుడు చిన్న పెళ్లి రిసెప్షన్లు, ఓ అంటే హైదరాబాద్ టిపికల్ హైదరాబాద్ 2000 మంది పిలిస్తే చేయలేం, కానీ అవునవును 200-300 అయితే ఇమీడియట్ గా అంటే ఈజీగా అకామిడేట్ చేయొచ్చు. రన్నింగ్ అయితే 500 మంది కూడా వస్తూ ఉంటారు, అంటే Okay. పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆ విధంగా అవుతా ఉంటాయి. Hmm. అండ్ ఏసీ జిమ్నాషియం ఉంది విత్ ఆల్ హై క్లాస్ ఎక్విప్మెంట్. ఓకే, ప్రీమియం బ్రాండెడ్ ఎక్విప్మెంట్. Mhm. దెన్ సెమీ కవర్డ్ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఓకే. ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్, 2 కోర్ట్స్ ఉన్నాయి, అవి Mhm. ఎప్పుడు బిజీగా ఉంటాయి. Hmm. తర్వాత అట్లనే మనకు ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ లో మేము వచ్చేటప్పుడు టెన్నిస్ కోర్ట్ ఉంది అండ్ బాస్కెట్ బాల్ ఉంది. ఇంకేమున్నాయి సార్ ఇక్కడ? క్రికెట్ నెట్స్ ఉన్నాయి. క్రికెట్ Cricket నెట్స్ nets. ఉన్నాయి. Hmm. సో ఇవన్నీ ఈ చూస్తూ వచ్చిన మేము వచ్చేటప్పుడు అవన్నీ నాకు కనిపించినాయి. బట్ మిగతా అమ్యూనిటీస్ సార్ ఏవైతే చెప్తారో అవన్నీ చూడాలని ఉంది సార్ నాకు. ఒకసారి చూపిస్తారా? మనం చూద్దాం షూర్ గా. యా. దట్స్ వాట్ ఇట్ ఈస్. అంటే ఈ రోజు మనిషి అంటే ఈ ప్రెసెంట్ జనరేషన్ ఆఫ్ పీపుల్ Hmm. వాళ్ళు ఏమైతున్నారో బయట వాళ్ళు ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నారు. Yeah, ఇంటికి వచ్చాక కూడా వాళ్ళు ఇట్లానే జిమ్ అది ఇదంతా కూడా ఐ మీన్ దర్ ఇస్ టెక్టానిక్ షిఫ్ట్. పిల్లలు ఉన్నా కానీ వాళ్ళు ఆడుకోవడంలో బిజీ ఉంటారు, లేకపోతే దే లెర్న్ సంథింగ్ ఆర్ ద అదర్. గేటెడ్ కమ్యూనిటీస్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారని చెప్పాను కదా, Hmm. చాలా టాలెంటెడ్ పీపుల్ కూడా ఉన్నారు. ఇక్కడ మీరు మ్యూజిక్ నేర్చుకోవచ్చు, Hmm. ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కూడా, వోకల్ ఇన్స్ట్రుమెంటల్ అవి అన్నీ Okay. నేర్చుకోవచ్చు. దెన్ ఇవన్నీ గేమ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కోచెస్ కూడా ఉన్నారు. బ్యాడ్మింటన్ కోచ్ ఉన్నారు, మీకు టెన్నిస్ కోచ్ ఉన్నారు, స్విమ్మింగ్ కోచ్ ఉన్నారు. ఓకే. సో ట్యూషన్స్ అన్ని సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ అవైలబుల్ విత్ ఇన్ ద హోమ్. అండ్ అంతెందుకు ఒక ఎమినెంట్ చెస్ కోచ్ కూడా ఉన్నారు. ఓకే. ఆయన ఇక్కడ ఒక పాపులర్ స్కూల్లో అతను టీచర్. Mhm. సో అలా ఉందన్నమాట. సో వీటన్నిటికీ అట్రాక్ట్ అయ్యే Hmm. ఐ మీన్ అంటే నిజంగా చెప్పాలంటే ఇంటికి పెట్టుకునే ఖర్చు ఏదైతే ఉంటుందో దాంట్లో మిగతావన్నీ కూడా చేసేసుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే పిల్లల్ని చదివించుకోవచ్చు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ దేంట్లో షార్ప్ ఉన్నారంటే అవి నేర్పించుకోవచ్చు. ఇట్లాంటి వాటికి అన్నిటికీ కూడా స్పెండ్ చేయొచ్చు. అంటే మంచి స్కూల్లో వేయాలి మా పిల్లలకి, మంచి ఇంట్లో ఉండాలి. ఈ 2 కళలు ఒకేసారి నెరవేర్చుకోవాలంటే వీబీ సిటీ ఎంచుకోవాలి. ఇంతేనా సార్? లాస్ట్ బిఫోర్ వి సైన్ ఆఫ్, Yeah. ఇక్కడ నుంచి మనం క్లబ్ హౌస్కి వెళ్లే ముందు Hmm. అంటే నేను అంటే సలహాలాగా అనుకోవచ్చు. ఎవరైనా ఒక ఇల్లు కొనుక్కోవాలంటే ఇల్లు అనేది ఆఫ్ ద షెల్ఫ్ దొరికేది కాదండి. Hmm. మీరు ఎంత కాస్ట్లీ ప్రోడక్ట్, మీరు ఒక 50 లక్షల నెక్లెస్ కొనాలన్నా, Hmm. లేకపోతే 60 లక్షల కారు కొనాలన్నా షాప్కి వెళ్ళి ఏదో 4-5 షాప్కి వెళ్ళి మీకు నచ్చిన దగ్గర చెక్ ఇస్తే ఆ రోజు తీసుకొని రావచ్చు. అవును. కానీ ఇల్లులు అలా ఉండవు. Yeah. అంటే వేరియస్ ఫేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది. మీరు అడ్వాన్స్ ఇస్తారు, వాళ్ళు ప్రోగ్రెస్ ప్రకారం మీకు డిమాండ్ నోట్స్ పంపిస్తూ ఉంటారు, మీరు ఇన్స్టాల్మెంట్లో కడతా ఉంటారు. Yeah. మీరు బుక్ చేసినప్పటికీ మీరు తీసుకునేటప్పటికి 2-3 ఏళ్ళు అవుతుంది. సో అందులో ఎంతమంది డెవలపర్లు కరెక్ట్గా ఇస్తారు, క్వాలిటీ తోటి ఇస్తారు, అసలు ఇస్తారా ఇవ్వరా? Hmm. ఎందుకంటే పాండమిక్లో చాలా అట్లాంటి కేసులు కూడా అయినాయి. Hmm. Hmm. కస్టమర్స్ దగ్గర డబ్బులు తీసుకొని అవును. మాయమైన కంపెనీలు కూడా ఉన్నాయి. Yes. సో ఇల్లు కొనుక్కునే వాళ్ళందరికీ నాది ఒకటే ఒక సలహా ఏంటంటే, Hmm. దీంట్లో మటుకు యూ టు సీ ద రెప్యుటేషన్ ఆఫ్ ద బిల్డర్. Company. ఆయన వాళ్ళ లెగసీ చూడాలి. Hmm. ఇప్పుడు పెళ్లి చేసుకున్నట్టే ఇది. Hmm. అంటే మీరు ఏదో 7 తరాలు అటు, 7 తరాలు 7 ఇటు తరాలు చూసినట్టు. చూడకండి, కానీ కనీసం లాస్ట్ 10-15 ఏళ్ళు ఈయన ఏం చేశారు, Hmm. ఎంత డెలివర్ చేశారు. ఆయన ఆల్రెడీ పెద్ద ప్రాజెక్టులు డెలివర్ చేశారు, ఒక కస్టమర్ బేస్ బాగా ఉంది, దే ఆర్ ఆల్సో హ్యాపీ కస్టమర్స్. Yeah. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇప్పటికే ఒక 2 ప్రాజెక్టులు డెలివర్ చేసాము. మాకు 6,000 మంది కస్టమర్స్ ఉన్నారు. Hmm. అంటే వీ హెవ్ డెలివర్డ్ 5 million square feet. Hmm. అంటే మాకు కస్టమర్స్ నుంచి అప్పుడు ఏంటంటే ఒక బ్రాండ్ బిల్డ్ అయితే కస్టమర్స్ నుంచే కస్టమర్స్ వస్తారు. ఇంకా Yes. Yes. వాళ్ళ వర్డ్ ఆఫ్ మౌత్. నన్ను ఇప్పటికీ అడుగుతుంటారు, ఇంకేదైనా కొత్త స్టార్ట్ చేస్తున్నారు సార్, మేము వీ వుడ్ లైక్ టు ఇన్వెస్ట్ అది ఇది. Hmm. Hmm. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది రెడీ టు మూవ్ ఇన్. ఇంకా Hmm. ఇప్పుడు ఇండస్ అంటే మేము ఇప్పుడు చెప్పినట్టుగానే షేర్ వాల్ టెక్నాలజీ, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలు, Yeah. మేము 15 ఏళ్ళు ఇక్కడ ఉన్నాము. ఓకే, అండ్ వీ హ్యావ్ 6,000 కస్టమర్ బేస్. ఇవన్నీ కాకుండా మనకు ఇది రెడీ టు మూవ్ ఇన్ కూడా ఉంది. మీరు వచ్చి మీ అపార్ట్మెంట్ చూసుకొని చూస్ చేసుకొని చేయొచ్చు. రైట్ నౌ ఇప్పుడు మీరు చూసిన తర్వాత కూడా మీరు చూడాలి, కొనుక్కోవాలి అని అనుకుంటే కొంపల్లిలో ఉన్న వీబీ సిటీలో ప్రస్తుతానికి మీరు వచ్చి చూడడానికి కూడా అపార్ట్మెంట్ రెడీగా ఉందన్నమాట. మీ ఫ్లాట్ ఏదైతే మీరు కావాలనుకుంటారో అది రెడీగా ఉంది, వచ్చి చూసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఏంది మిగతా విషయాలన్నీ మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని కొనుక్కోవచ్చు. అంటే అంతే రెడీ టు మూవ్ అంటారు కదా, అట్లా ఈ విషయం మీ ద్వారా చెప్పిద్దామని, ఎందుకంటే ఇందులో హార్డ్లీ 100 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. యా. ఇక్కడ రెడీ టు మూవ్ ఉన్న అపార్ట్మెంట్స్ ఉన్నాయని జస్ట్ ఒక 5-10 కిలోమీటర్స్ ఈ చుట్టుపక్కలనే తెలుస్తుంది జనరల్ గా. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ అ వైడ్ సిటీ. నేను ఇప్పుడు చెప్పినట్టు కుక్కట్పల్లి, మియాపూర్, చందానగర్, ఎక్కడెక్కడ నుంచో, వనస్థలీపురం, ఎల్బీ నగర్, ఇక్కడ నుంచి కూడా కొంటా ఉన్నారు. అక్కడికి ఎంతమందికి తెలుసు అనేది తెలియదు.
ఇప్పుడు మీ టీవీ ఛానల్కి రీచ్ చాలా ఉంటుంది. ఎస్ అంటే మనిషికి తెలవాలి కదా ఈ ప్రోడక్ట్ ఇట్లా ఉంది, ఇక్కడ రెడీ టు మూవీ ఉంది, వీటితోటి ఈ బెనిఫిట్స్ ఉన్నాయని. ఈ రీచ్ కోసమే మనం చెప్తా ఉన్నాము. ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం, ఎస్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఆర్ వెరీ గుడ్ మంత్స్. అవును సో ఈ ఆపర్చునిటీ మిస్ కాకుండా వచ్చి చూసుకొని కొనుక్కోవచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, ఇది ఇప్పుడు కొంపల్లి రోడ్లు ఉంది కాబట్టి, అంటే కొంపల్లిలో ఉంది, అదే మెయిన్ రోడ్ కి దగ్గరలో ఉంది కాబట్టి ఈ పలానా వీబీ సిటీ అనే కమ్యూనిటీ చాలా మంది నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి సిటీకి అక్కడికి ఇప్పుడు ట్రావెల్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది. పెద్ద పెద్ద హైవేస్ వచ్చేసినాయి, అసలు 2 hours టింగ్ అని ఇట్లా వెళ్తున్నారు, ఇట్లా వస్తున్నారు. సో ఇట్లా తిరిగే వాళ్ళకి అబ్బా మాకు ఇక్కడ సిటీలో కూడా, సిటీ అవుట్స్కట్స్లో కావచ్చు, లేకపోతే సిటీలో కలిసి ఉండి మళ్ళీ తక్కువ రేట్కి ఒక మంచి అపార్ట్మెంట్ కొనుక్కుంటే బాగుంటుందనే ఒక ఆశ చాలా మందిలో ఉంటుంది. సో అట్లా ఉన్నోళ్ళకి కూడా ది బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు ఇది కదా సార్. సో నిజంగా ఇలాంటి ఒక ప్రాజెక్ట్లో చాలా మంది భాగం అయ్యి చాలా మంది హ్యాపీగా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అది మా కళ్ళ ముందు కనిపిస్తుంది ఇక్కడ. నిజంగా పిల్లలు తిరుగుతూ ఆడుకుంటూ ఒక మంచి కమ్యూనిటీగా పేరు తెచ్చుకుంది వీబీ సిటీ. సో ఇందులో ఎమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయి అవి కూడా మేము ఇప్పుడు చూపిస్తాం సార్. ఒక్కసారి నాకు చూడాలని ఉంది, మీకు కూడా చూపించాలని ఉంది. షూర్లీ. మనము ఈ వీబీ సిటీలో ఉన్న బ్యాడ్మింటన్ కోర్ట్ చూస్తున్నారు కదా నా వెనకాల, పిల్లలు కూడా మంచిగా ఆడుకుంటున్నారు. సాయంత్రం టైం కాబట్టి మేము వచ్చింది, కానీ నిజంగా చాలా పెద్ద ఉంది సార్. ఏదో ఒక పెద్ద కాలేజ్లో లేదా పెద్ద స్కూల్లో ఒక ప్రొఫెషనల్గా ఏదో స్పోర్ట్స్ జరుగుతున్నప్పుడు స్పోర్ట్స్ వీక్ స్పోర్ట్స్ డే పోయిన ఫీలింగ్ వస్తుంది నాకు ఇలాగ వస్తే. నిజంగా చాలా బాగా కట్టింది ఇది. సో ఒకేసారి 2 కోట్లలో ఆడుకోవచ్చు, అంత స్పేషియస్గా ఉంది ఇది. ఇట్లాంటివి ఇక్కడ అండ్ బయట ఉన్నది అది టెన్నిస్ కోర్ట్ ఏమో. ఓకే, ఇది ప్రాపర్ ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ అండి. అంటే అన్ని నార్మ్స్ అన్ని మీట్ అవుతాయి, హైట్ కానీ సైడ్స్ కానీ అది అంతా అనమాట. అంటే ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఇక్కడ నేర్చుకోవచ్చు. అండ్ మనం వచ్చిన టైం ఇంకొక గంట ఆగితే ఇక్కడ క్యూలో ఉంటారు. అంటే అందరికి ½ hour 1 hour టైం ఉంటుంది ఆడడానికి. బ్యాడ్మింటన్ చాలా పాపులర్ స్పోర్ట్ హైదరాబాద్. బ్యాడ్మింటన్ ఇస్ అంటే హైదరాబాద్ ఇస్ బ్యాడ్మింటన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. చాలా పెద్ద పెద్ద కమ్యూనిటీస్ లో ఉన్న వాళ్ళకి పిల్లలకి కూడా బ్యాడ్మింటన్ ప్రొఫెషనల్ గా నేర్పియాలంటే ఇక్కడికో పంపించాలి. ఇక్కడ ఒక మాస్టర్ని పెట్టుకుంటే సరిపోతుంది అంతే. ఇక్కడ ఆల్రెడీ కోర్ట్ ఉంది కాబట్టి. ఎందుకంటే ఇలాంటి కోర్ట్స్ నేను చూసినా సార్, ఇప్పుడు సోకాల్డ్ మనం అనుకుంటున్న కొన్ని సైడ్స్ ఆఫ్ ది సిటీలో సెపరేట్ గా బ్యాడ్మింటన్ ఇండోర్ కోర్ట్స్ ని పెట్టడం జరుగుతుంది. గంటకింత సేపు అని చెప్పేసి బ్రేక్ చేయడం జరుగుతుంది. సో అట్లాంటి తిప్పలు లేకుండా, ఎక్స్ట్రా ఖర్చులు లేకుండా ఇక్కడే హ్యాపీగా ఆడుకోవచ్చు. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే వెస్టర్న్ సైడ్ ఏదైతే పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయో అందులో క్లబ్ హౌసెస్ కూడా అన్ని ఉంటాయన్నమాట ఇలాంటి స్పోర్ట్స్ అన్ని. ఇది మనం 36,000 square feet క్లబ్ హౌస్. ఇప్పుడు మనం 3rd floor లో ఉన్నాము. అందులో బ్యాడ్మింటన్ కూడా ఉంది. మనం ఓపెన్ ఏరియాస్ లో కూడా మనం చూసాం క్రికెట్ నెట్స్, టెన్నిస్, బాస్కెట్ బాల్ కోర్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఒక లగ్జరీ ప్రాజెక్ట్ లో బ్యాడ్మింటన్ కోర్ట్ అనేది ఒక అంతర్భాగం, కంపల్సరీ ఉండాల్సిందే. అది వీబీ సిటీలో కూడా ఉంది. నెక్స్ట్ ఏమున్నాయి సార్, ఏం చూడాలి మనం? ఇంకా వెళ్దాం ముందర. సార్ ఎంతో హైఫై అపార్ట్మెంట్స్ లో తప్పితే ఇట్లా ఏమంటారు అపార్ట్మెంట్ కోసమే కస్టమైజ్డ్ గా ఒక సెలూన్ పెట్టడం జరుగుతుంది. కానీ నిజంగా ఇంత మంచి ఫ్లెక్సిబుల్ బడ్జెట్ లో కొనుక్కున్న దాంట్లో కూడా ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, బయటికి పోవాల్సిన అవసరం లేకుండా. అంటే అసలు నిజంగా ఎవరు నమ్మరు సార్. బట్ చూడండి మీరు ఒకసారి మా వాళ్ళు కూడా చూపిస్తారు. నిజంగా దీన్ని కూడా ఇక్కడ అకామిడేట్ చేయగలిగినారు, టైం సేవ్ చేస్తున్నారు చాలా మందిది. అండ్ నిజంగా చాలా బాగుంది కూడా, నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగుంది ఇది. ఐ జస్ట్ లైక్ ఇట్ అసలు నిజంగా. ఫుల్లీ లోడెడ్ క్లబ్ హౌస్ అంటేనే అన్ని ఫెసిలిటీస్ ఒక దగ్గర అన్నమాట. అంటే మీరు బయటికి పోవాల్సిన అవసరం చాలా తక్కువగా ఉంటది అన్నమాట. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ విత్ ఇన్ ద కమ్యూనిటీ. అంటే సలూన్ అనేది కూడా చాలా ఇప్పుడు అదే మన జీవితంలో అంతర్భాగం. అంటే పిల్లలకి హెయిర్ కట్ అందరికి కూడా ఎన్నో రకరకాల అవసరాలు ఉంటాయి. సో 1000 అపార్ట్మెంట్ కమ్యూనిటీ అంటే డెఫినెట్ గా అండ్ ఆపరేటర్స్ కూడా బిజినెస్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సో అదనమాట. కానీ నిజంగా కూడా మంచి ఒక హైఫై సెలూన్కి వెళ్తే ఎట్లయితే ఉంటుందో సేమ్ అదే విధంగా అలాంటి ఒక బ్రాండ్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఒక బ్రాంచ్ గా పెట్టుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సర్వీస్ చేస్తున్నారు అనమాట. చాలా బాగుంది, నీట్ గా చాలా బాగుంది. చూసేసి వచ్చేసేయండి మీరు నెక్స్ట్ వేరే దానికి పోతుంది. సో యాక్చువల్ గా మల్టీపర్పస్ హాల్ కింద చాలా వరకు చిన్న చిన్న అంటే ఒక 100 మంది హార్డ్లీ 150 మంది పట్టేంత మాత్రమే మనము పెద్ద పెద్ద కమ్యూనిటీస్ లో కూడా చూస్తూ ఉంటాము. బట్ నిజంగా సార్ ఇది చాలా హ్యూజ్ ఉంది, చాలా పెద్ద ఉంది. చూసారు కదా నా వెనకాల ఎక్కడ వరకు ఉందో. అండ్ ఇంకోటి ఒకవేళ
ఈ మొత్తం నాకు జనాలు వస్తారు ఎక్కువ, వాళ్ళకే సరిపోతుంది అని అనుకుంటే కూడా వాళ్ళకి ఫుడ్ అవంతా ఆ సెక్షన్ అంతా వేరే సైడ్ కూడా అకామిడేట్ చేసేటట్టు జాగా ఉంది కదా. అండ్ ఇంకొక మినీ హాల్ కూడా ఉంది, చిన్న బర్త్డే పార్టీస్ ఫ్రెండ్స్ ని మాత్రం పిలిచి చేసుకోవడానికి, దానికి కూడా ఉంది కదా. నిజంగా ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క దానికి బాగా చేశారు వీళ్ళు. ఒక దాంట్లో బ్యాడ్మింటన్ అండ్ సెలూన్ పెట్టుకున్నారు, ఒక దాంట్లో పూల్ అండ్ జిమ్ పెట్టుకున్నారు, ఒక దాంట్లో ఇట్లా మల్టీపర్పస్ హాల్స్ పెట్టుకున్నారు. కానీ చాలా మంచిగా ప్లాన్ చేసిండ్రు, చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఈ లైటింగ్స్ గీటింగ్స్ అంతా కూడా వేసి ఒక మంచి ఫంక్షన్ చేసుకోవడానికి, ఒక చిన్నపాటి పెళ్లి చేసుకోవడానికి అద్భుతంగా ఉంటుంది నిజంగా. వెరీ నైస్ సార్, ఐ జస్ట్ లైక్ ఇట్ నిజంగా. సో విబి సిటీ క్లబ్ హౌస్ లా ఇంకో ఫ్లోర్ కి వచ్చినాం మేము. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే జిమ్ కి సెపరేట్ గా అండ్ యోగాకి సెపరేట్ గా అకామిడేట్ చేయగలిగారు. ఇది యోగా రూమ్, మీకు అర్థమైపోతుంది కదా వెనకాల అంతా వస్తుంటే కథ. సో మంచిగా పెద్దగా ఇప్పుడు మనకి ఒక మంచి పెద్ద యోగా క్లాస్కి వెళ్తే ఎట్లుంటది, ఒకవైపు ఫుల్ అద్దాలు ఉండి, సో దట్ వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా చూసుకునే అవకాశం ఉండేలాగా. అండ్ ఇక్కడ అన్ని సూర్య నమస్కారాలు, ఎవరైనా కామ్ వచ్చి చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇది చూసుకొని చేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు యోగా అట్లా హ్యాపీగా. సో ఇళ్ళ నుంచి బయటకు పోయి జస్ట్ ఇట్లా రైడ్ తీసుకోగానే ఇక్కడ ఒక జిమ్ ఉంది, చాలా పెద్ద ఉంది జిమ్. ఈ కొన నుంచి ఆ కొన దాకా నడవాలి, రండి మీరు కూడా. సో జిమ్కి వచ్చినాం, యోగా చూసారు కదా మీరు. జిమ్ కూడా మొత్తం వెయిట్స్ ఫుల్ ఎక్విప్డ్, అసలు ఇంకా వేరే ఆప్షనే లేదు మీకు. బయటికి పోయి ఇంకోటి ఏదైనా కొత్తగా చేద్దాం, ఇంకా ఆ జిమ్ బాగుంది ఈ జిమ్ కన్నా, నో, మంచి హ్యాపీగా వేసుకోవచ్చు సార్. ఇవన్నీ చూస్తే నాకు డౌట్ వస్తుంది, మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది సార్ ఇక్కడ, నెలకి వీళ్ళు ఎంత కట్టాలి? మెయింటెనెన్స్ అంత ఎక్కువగా ఉండదండి, అరౌండ్ 3 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఓకే. సో అరౌండ్ వాళ్ళకి అబౌట్ 2500 రూపీస్ పర్ మంత్ అవుతుంది. మీరు ఎక్విప్మెంట్ కూడా చూస్తే ఇప్పుడు ఇవన్నీ యూజ్ చేయాలంటే మీరు బయట జిమ్ లో మీరు మెంబర్ కావాలంటే నెలకు 2500 రూపీస్ దానికే అవుతుంది. మీరు ఎక్విప్మెంట్ కూడా చూసేది ఉంటే ఇవన్నీ యుఎస్ బ్రాండ్స్, ప్రెకార్ అనేది బెస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ యూజ్ చేస్తాం. అంటే బయట మీకు బెస్ట్ ఆఫ్ ద జిమ్స్ ఏవైతే ఇండిపెండెంట్ జిమ్స్ ఉన్నాయో అందులో ఉండే లాంటి ఎక్విప్మెంటే ఇక్కడ ఉంది, సఫిషియంట్ ఎక్విప్మెంట్ ఉంది. ఎంతమంది అంటే ఈ కమ్యూనిటీ 1000 ఇళ్ళలోకి 1000 పైగా ఇల్లు ఉన్నాయి కాబట్టి ఇందులో వాళ్ళందరికీ సరిపడా వాళ్ళందరూ హ్యాపీగా వచ్చి జిమ్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఫంక్షన్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. అట్లాంటి ఒక కమ్యూనిటీలో మనం ఉన్నాం అనమాట. ఐ జస్ట్ లైక్ ఇట్, నిజంగా చాలా బాగుంది. రండి మీరు కూడా చూడండి. విబి సిటీలో నాకు బాగా నచ్చిన ప్లేస్ అని చెప్పాలి ఇది. నిజంగా ఎంత పెద్ద ఉందో చూడండి ఒకసారి. స్విమ్మింగ్ పూల్ ఇక్కడ నుంచి మొదలు పెడితే ఆ వెనక వరకు, అండ్ కిడ్స్కి మళ్ళీ సెపరేట్గా ఉంది. చిన్నపిల్లలకి ఇంత పెద్ద దాంట్లో చేయలేరు కాబట్టి అటువైపు పిల్లలకు కూడా సెపరేట్గా ఉంది. అండ్ పొడవు ఎక్కువ ఉంది, అంటే ఒకవేళ స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకుంటే ఎంత ఆరామ్సే నేర్చుకోవచ్చు. అంటే చిన్న ఉంటే ఏంది ఇక్కడ నుంచి అక్కడ వరకు ఈత కొట్టి మళ్ళీ ఆపి అక్కడి నుంచి, బట్ ఇక్కడ ఏంటంటే కంటిన్యూస్గా ఆ కొన నుంచి ఈ కొన వరకు కొట్టేస్తే ఈత వచ్చేస్తుంది మనకు తెలిసి, అట్లుందనమాట. అండ్ వెల్ మెయింటైన్డ్, నిజంగా చాలా నీట్గా ఉంది. కింద వరకు కూడా నీట్గా కనిపిస్తుంది, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. వాటర్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు, పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు. ఫన్ అసలు నిజంగా. సో చాలా బాగుంది సార్, నాకు బాగా నచ్చింది. అండ్ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం సార్. ఒక కమ్యూనిటీ కట్టడం ఈజీ నిజంగా చెప్పాలంటే, దాంతో కంపారిటివ్ కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నారు కదా. సో మీ ఇండిపెండెంట్ ఒపీనియన్ చెప్పండి ఈ క్లబ్ హౌస్ గురించి. నిజంగా చాలా బాగుంది సార్. అంటే ఏదైతే వీళ్ళ బడ్జెట్ ఉందో, అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్లాట్స్ కాబట్టి దానికి నిజంగా చాలా చాలా ఎక్కువ ఇవి. సీరియస్లీ ఇవన్నీ కూడా ఏవైతే ఎమ్యూనిటీస్ చూస్తున్నామో ఇప్పుడు పైనుంచి కింది వరకు ప్రతిదీ కూడా, నేనైతే ఒక ఫుల్ హైఫై అపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో చూసిన ఇలాంటి ఎమ్యూనిటీస్ ఈ రేంజ్ లో అంత స్పేషియస్ గా లైఫ్ ఉంటుందండి. కమ్యూనిటీ లైఫ్ ఉంటుంది, కంప్లీట్ లైఫ్ ఉంటుంది. పిల్లలకి 360 డిగ్రీ లైఫ్ ఉంటుంది. చదువుకోవడమే కాదు, దే కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే చాలా మంది టీచర్స్ ఉన్నారు, కోచెస్ ఉన్నారు, స్విమ్మింగ్ నేర్పించడానికి, బ్యాడ్మింటన్ నేర్పించడానికి, చదువు డిఫరెంట్ సబ్జెక్ట్స్ చెప్పడానికి. సో ఓవరాల్ గ్రోత్ కి మీకు స్కూల్స్ కూడా పక్కనే ఉన్నాయి, ఇవన్నీ నేర్చుకోవడానికి. అంటే ఒక కంప్లీట్ ఒక మంచి లైఫ్ స్టైల్ అవుతాడు అన్నమాట. ఒక మంచి ఫ్యామిలీగా మనం బిల్డప్ అవ్వాలి అనుకుంటే ఎవ్రీథింగ్ ఇస్ ఇంపార్టెంట్ నవ్ డేస్. సో ఆ ఎవ్రీథింగ్ అనేది విబి సిటీలో మీకు హ్యాపీగా దొరుకుతుంది. ఇక్కడ ఇంకా పండుగలు పబ్బాలు మనకు 6 పండుగలు ఉంటాయి. ఇప్పుడు వినాయక చవితి స్టార్ట్ అవుతుంది, శ్రీరామనవమి, అన్ని బ్రహ్మాండంగా ఉంటాయన్నమాట ఫంక్షన్స్. అంటే కమ్యూనిటీ లాగా చేస్తారు. ఇది ఒక చిన్న ఊరు. అయ్యో ఈసారి నేను మా ఊరికి పోలేకపోయిననే, ఈ బాధలు అవసరం లేదు అన్నట్టు.
అందరూ కలిసి ఒక ఫ్యామిలీగా మొత్తం ఈ కమ్యూనిటీ ఒక ఫ్యామిలీగా మంచి అన్ని ఫెస్టివల్స్ ని సెలబ్రేట్ చేసుకుంటారట. ఆ విజువల్స్ కూడా చూద్దాం మనం. షూర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.